దహీ శాండ్విచ్. ఓకే, దహీ శాండ్విచ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో శాండ్విచెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ కూడా చాలా ఇష్టం. అండ్ ఇది స్పెషల్గా దహీ శాండ్విచ్. సో ఇంకొంచెం సాఫ్ట్గా మనకి టేస్టీగా ఉంటుంది అనుకుంటా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏంటి అంటే ఆ స్టఫ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం విత్ కర్డ్. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్, అలాగే ఒక స్పూన్. సో ముందుగా గడ్డ పెరుగు అంకర్డ్ వేసేసుకుంటున్నాం. ఓకే, ఇంకొక స్పూన్. ఇందులో ఇప్పుడు మనం వెజ్జెస్ వేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కీరా, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే, తర్వాత బెల్ పెప్పర్స్ కూడా. సో పెప్పర్స్ వేసేసుకున్నాం. నెక్స్ట్ ఫైనల్లీ క్యారెట్స్. శాండ్విచ్ అనగానే మనకి అన్ని వెజీస్ అన్ని స్టఫ్డ్ గుర్తుకొస్తుంటుంది. సో ఇందులో మిక్స్డ్ హర్బ్స్. ఓకే, స్పైసెస్ కోసం మనం అవి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఓకే, అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో హంకర్డ్ అంటే ఆల్మోస్ట్ మనకి పన్నీర్ లాంటి టెక్స్చర్ వచ్చేస్తుంది. అవును, మంచి క్రీమీ టెక్స్చర్ కూడా, క్రీమీ టెక్స్చర్ ఉంటుంది, స్ప్రెడ్కి బాగుంటుంది. ఇది మనం ఎంత తరచూ తీసుకోవచ్చు పల్వి? సో ఇది వచ్చేసి మనము వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. ఓకే, సో మీరు స్టవ్ ఆన్ చేసేయండి, అంతలోపు మనం ఇది స్టఫ్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో బటర్ పెట్టేసుకుందాం. సో అన్నీ ఒక్కొక్క వైపున కాల్చేసుకుందాం. ఓకే, బ్రెడ్ పైన కూడా కొంచెం రాయినా. యా, ఓకే పల్లవి, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇంకా మనము చాపింగ్ బోర్డ్ మీద తీసేసుకొని ఓకే చక్కగా స్టఫ్ చేసేసుకుందాం. అలాగే, ఓకే, సో స్టఫ్ పెట్టేసుకుందాం. ఈ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది పల్లవి మనకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఆడవాళ్ళల్లో? సో ఎక్కువగా వచ్చేసి ఇది కొంచెం టీనేజర్స్ దాంట్లో ఎక్కువగా చూస్తాం అన్నమాట. అండ్ అలాగే కొంచెం అరౌండ్ 25-27 ఇయర్స్ మధ్యలో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ మనం చూసేది అయితే టీనేజర్స్లో. అంటే అది అన్హైజీన్ వల్ల కూడా వస్తుందా? అన్హైజీన్ వల్ల కూడా వస్తుంది. ఓకే, అండ్ దీనికి మరి రెమెడీస్ ఎలా ఉంటాయి దీనికి? సో రెమెడీస్ వచ్చేసి మనం డైట్ వైజ్గా చూసుకోవాలి అండ్ అలాగే హైజీన్ వైజ్గా కూడా చూసుకోవాలి. ఓకే, సో నేను రిమైనింగ్ బ్రెడ్స్తో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. చూస్తుంటేనే చాలా చాలా యమ్మీగా ఉంది. ఇప్పుడు మనం షేప్స్లో కట్ చేసి
ఓకే అమూల్య, దహీ శాండ్విచ్ రెడీ అయిపోయింది. టేస్టీ దహీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. దహీ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, వెన్న, బ్రెడ్ ముక్కలు. దహీ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గడ్డ పెరుగు, కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి వెన్న రాసి కరిగిన తర్వాత అందులో బ్రెడ్ ముక్కలు వేసి రెండు వైపులా కాల్చుకొని చాపింగ్ బోర్డ్ పై తీసుకుని వాటిపై కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసి మరొక బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసి ముక్కలుగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దహీ శాండ్విచ్ రెడీ.